మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ఆలుగునూరు చౌరస్తా వద్ద తెలంగాణ ఉద్యమకారుడు జాపా శ్రీనివాస్ రెడ్డికి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పురం ఆధ్వర్యంలోని ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, మాజీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ ఎట్లా జోగిరెడ్డి హాజరై వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు జాపా శ్రీనివాస్ రెడ్డి పరమావధించడం తెలంగాణ ఉద్యమకారులకు దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారు చేసిన ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఎక్కడ కూడా కేసులకు భయపడకుండా తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతం చేసిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి మరియు వారి యొక్క ధైర్య సాహసాలను కొనియాడారు। ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెల్లా రవీందర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, కాల్వ మల్లేశం, మొప్పిడి నరసింహారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మామిడి వెంకన్న, మామిడి మొగిలి, కూడిది శ్రీనివాస్, కనకం సాగర్, చంద్రమౌళి, శ్రీధర్, కోనమల్ల మల్లేశం, కనకం శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో 2001 నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరి ఈనాడు స్వర్గస్థులైనటువంటి అలుగునూరు మా ఉద్యమకారుడు జాపా శ్రీనివాస్ రెడ్డి గారు మా మధ్య లేకపోవడం, మా ఉద్యమకారుల హక్కుల పోరాటానికి తీరని లోటు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వారు తెలంగాణ ఉద్యమంలో అలుగునూరు తెలంగాణ ఉద్యమానికే ఒక కడప లాంటిది। ఈ స్థానం అలుగునూరు చాలా గొప్ప చరిత్ర ఉన్నది। ఈ చరిత్ర కలిగిన అలుగునూరులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు। ఆనాటి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎన్ని అరెస్టులైనా, కేసులైనా, రాస్తారోకో అయినా ప్రతి దానిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు। వారి అకాల మరణం మా ఉద్యమకారులందరికీ కూడా కలిసివేసింది। వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి మా ఉద్యమకారుల ఫోరం తెలియజేస్తూ ఉన్నది। తప్పకుండా ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు అండగా ఉంటామని మాటిచ్చారు। 6 గ్యారంటీలలో కూడా 250 గజాల స్థలం ఇస్తామనేటువంటి ప్రభుత్వం మాట ఇచ్చింది। అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకవేళ మరి మరణించినప్పటికీ కూడా వారి కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీ ఉందో 250 గజాల భూమి కానీ ఇతర కుటుంబానికి ఏ అవకాశాలు వచ్చినా తప్పకుండా వారికి అందే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అండగా ఉంటుంది। తప్పకుండా రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు అందరం కూడా కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఏదొచ్చినా అందే విధంగా మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తూ మరి ఉద్యమకారులందరూ కూడా ఇదే ఐక్యంగా ఉందాం, మన హక్కుల సాధనల కొరకు ఐక్యంగా ఉందాం। ఇలాంటి కుటుంబాలు కోల్పోయినా అధైర్యంగా ఉన్నటువంటి వాళ్లకు ఉద్యమకారుల ఫోరం అండగా ఉంటుంది, వాళ్ళ సపోర్ట్గా ఉంటుంది। రాబోయే రోజులలో కూడా ఇంకా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఉధృతం చేసి హక్కుల సాధన కొరకు ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరొకసారి అలుగునూరు గ్రామ మరి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ వారు అలుగునూరులో అందరికీ కూడా అండగా అందరూ కలిసిపోయి మరి గత 24 సంవత్సరాల నుంచి కూడా కలిసి ఉండి పెద్దవాళ్ళను గౌరవించడం, చిన్నవాళ్ళకు సపోర్ట్గా ఉండి చాలా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది। తప్పకుండా వారి యొక్క చేసిన సేవలను స్మరించుకుంటాం। మాకు ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ఉన్నాం। వారికి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాం। జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు జాపా శ్రీనివాస్ రెడ్డి గారికి, జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనివాస్ రెడ్డి గారికి। అలుగునూరు మిద్దిబిడ్డ మానకొండూరు నియోజకవర్గంలో సుపరిచితుడు తెలంగాణ ఉద్యమకారుడు జాపా శ్రీనివాస్ రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితం దురదృష్టవశాత్తు మన నుంచి దూరం అయిపోయిండు। నాడు తెలంగాణ ఉద్యమంలో ఈ అలుగునూరు చౌరస్తా అతి కీలకమైనది। తెలంగాణ రాష్ట్రంలో ఈ చౌరస్తా నుండే తెలంగాణకు ఒక దిశానిర్దేశం ఏర్పడ్డది। తెలంగాణ అంశానికి ఒక మూలం ఈ యొక్క అలుగునూరు గడ్డ। ఈ అలుగునూరు గడ్డ ప్రాంతం నుంచి
జాపా శ్రీనివాసరెడ్డి గారి ప్రస్థానం తెలంగాణ ఉద్యమంలో ఈ మానకొండూరు నియోజకవర్గం గడ్డ మరవదు. ఈ మానకొండూరు నియోజకవర్గంలో సుపరిచితమైనటువంటి వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి గారి సేవలు, తెలంగాణ ఉద్యమంలో అయిన త్యాగం 100% ఉన్నది. రాబో కాలంలో కూడా ఇటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తులను, తెలంగాణ ఉద్యమకారులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనే అంశం గత కొద్ది రోజులుగా మేము చేస్తున్నది. అందులో క్రమంగానే ఈ కరీంనగర్ జిల్లా పక్షాన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన ఇలా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఊరుగంటి ఆనంద్ గారు, మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు జోగిరెడ్డి గారు, మల్లేశన్ గారు, చాలామంది వ్యక్తులు, హర్షవర్ధన్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, చాలామంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడానికి, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారులు అనేక చేసినటువంటి సేవలను గుర్తుంచుకుంటారు, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ సంస్కరణ సభను ఉద్దేశించి ఊరుగంటి ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా